హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ వెల్త్. ఈ సెషన్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం, ఎన్సిడీస్ గురించి. ఎన్సిడీస్ అంటే నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్. సో ఇవి వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్లని ఫిక్స్డ్ రిటర్న్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. సో దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ సినారియోలో, ఎందుకంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి మనకి దగ్గర 5 to 5.5% రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎస్బీఐ చూస్తున్నా, లేకుంటే హెచ్డిఎఫ్సి ఇట్లాంటి మేజర్ బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే, సో వీటి నుంచి మనకి 3% పైనే వీటికంటే రిటర్న్ వస్తుంది. అంటే 8 to 8.5% వరకు వీటి నుంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట, కరెంట్ ఓపెన్ లోన్ ఇష్యూస్ చూసినట్టయితే. ఓకే, సో ఈ సందర్భంగా వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మనం. ఎన్సిడీస్ అంటే ఏంటి, వీటిలో మనం ఏమేమి పాయింట్స్ ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి దీంట్లో ఇన్వెస్ట్ చేసే ముందు, వీటిల్లో ఏమైనా రిస్క్స్ ఉంటాయా, రిస్క్స్ ఉన్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, సో రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా వీటిల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్ టిల్ ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు 100% క్లారిటీ వస్తుంది ఈ ఏరియాలో. ముందుగా ఎన్సిడీస్ అంటే, ఈ ఎన్సిడీస్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఈ ఎన్సిడీస్ని ముఖ్యంగా కంపెనీస్ ఇష్యూ చేస్తుంటాయి. లిస్టెడ్ కంపెనీస్ ఉంటుంటాయి కదా, లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కంపెనీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇష్యూ చేస్తుంటాయి. ఎక్కువగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎన్బిఎఫ్సిస్ అంటాం, అవి ఇష్యూ చేస్తుంటాయి ఎక్కువగా. సో ఎందుకంటే వీళ్ళు అంటే దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ లోన్ అనమాట. సో బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోకుండా ఇది మన జనరల్ పబ్లిక్ నుంచి లోన్ తీసుకునే దాన్ని ఎన్సిడీస్ అంటాం. సో మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి, నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి, అలానే ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. 50 crores అని, 100 crores అని, లైక్ ఎలాగైతే ఐపీఓస్కి వస్తుంటే అలానే వీళ్ళు కూడా ఇష్యూస్కి వస్తుంటారు. 100 crores అని, 200 crores అని చెప్పి వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు వేరియస్ జనమంది దగ్గర నుంచి. అలానే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఓవరాల్గా కలెక్ట్ చేస్తాను. అంటే ఇష్యూ పీరియడ్ ఉంటుంది, ఆ ఇష్యూ పీరియడ్లో మనం కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎనీవే మనం లాస్ట్లో కూడా ఒకసారి ఎలా అప్లై చేయాలన్న ఏరియాలో మనం మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేయాలి. అలానే ఇంకొక పాయింట్, వీటిని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఎందుకంటారంటే, ఇందులో 2 రకాలు ఉంటాయి. యాక్చువల్గా కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా ఉంటాయి. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత, అది ఇష్యూ చేసిన తర్వాత ఒక 5 years or 8 years తర్వాత అవి ఈక్విటీలో కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కన్వర్టబుల్ డిబెంచర్స్ కాదు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. అంటే మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత 3 years కానివ్వండి, 5 years కానివ్వండి, మన మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మన ఇంట్రెస్ట్, అలా మన అసలుతో పాటు ఇంట్రెస్ట్ కూడా తిరిగి ఇచ్చేస్తారు. ఎనీవే ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారు, మంత్లీనా, క్వార్టర్లీనా, లేకుంటే క్యూములేటివ్, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో బ్రీఫ్గా ఎన్సిడీస్ అంటే ఇవి కంపెనీస్ ఇష్యూ చేసేవి అనమాట, బ్యాంక్స్ అవి ఇష్యూ చేయవి. ఇవి కంపెనీస్ ఇష్యూ చేసేవి, జనరల్ పబ్లిక్ ఇష్యూ చేస్తుంటాయి. సో సర్టెన్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంట్లోకి వెళ్ళే ముందు మనం కరెంట్గా లైక్ ఎస్బీఐ అలానే హెచ్డిఎఫ్సి ఇంట్రెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అలానే లేటెస్ట్ ఎన్సిడీస్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను మీకు చూపిస్తాను, దాంట్లో ఎస్బీఐ వచ్చేసి 2 years ఇంట్రెస్ట్ రేట్ చూసినట్టయితే 4.9% ఉంది, 3 yearsకి 5.1, అలానే 5 yearsకి 5.3. హెచ్డిఎఫ్సి వచ్చేసి 5.15 2 yearsకి, 3 yearsకి వచ్చేసి 5.3, 5 yearsకి వచ్చేసి 5.5. సో మనం చూసినట్టయితే ఇక్కడ 5 to 5.5% మధ్యలో ఉన్నాయి. ఈవెన్ షార్ట్ పీరియడ్ నుంచి 5 years పీరియడ్ వరకు ఎఫ్డీలు మనం వేసినట్టయితే. సో ఇదే పీరియడ్స్లో మనం ఇక్కడ లేటెస్ట్ ఓపెన్లోనే ఎన్సిడీస్ కొంచెం AAA అలానే AA, నేను ఇక్కడ AA+ అలా AA ఉన్నవి నేను చూపిస్తున్నా. ఐఏఎఫ్ఎల్ ఒకటి వచ్చేసి 2 yearsకి చూసినట్టయితే 8.25 ఉంది, 3 yearsకి 8.5, 5 yearsకి 8.75. అలానే జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ చూసినట్టయితే 5 yearsకి వచ్చేసి 8.2, 8 yearsకి వచ్చేసి 8.3. సో నేను ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్లు చూపించడం కోసం ఈ టేబుల్ చూపిస్తున్నా. అలానే మిగతా అవి కూడా చూడొచ్చు మీరు ఇక్కడ, క్రెడిట్ రేటింగ్ అని, ఇష్యూ సైజ్ అని, ఇష్యూ ఓపెన్ క్లోజింగ్. సో ఐపీఓ లాగా 3 days కాకుండా ఇవి కొంచెం ఎక్కువ రోజులు, అరౌండ్ 1 month 15 days అట్లా ఓపెన్లో ఉంటూ ఉంటాయి అనమాట. ఈ పీరియడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీవే, సో ఇంట్రెస్ట్ రేట్ల పరంగా చూసినట్టయితే మనం క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే అట్లీస్ట్ 3% మనకు గ్యాప్ కనిపిస్తుంది. ఓకే, సో ఇట్లా హైయర్ రిటర్న్ వచ్చే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఏమేమి ముఖ్యమైన పాయింట్స్ ఈ ఎన్సిడీస్ గురించి తెలుసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఏ కంపెనీ ఎన్సిడీస్ ఇష్యూ చేస్తుంది,
దాని గురించి బ్రీఫ్గా మనం తెలుసుకోవాలి. అంటే ఎన్సిడీస్ గురించి తెలుసుకోవాలి. ఎన్సిడీస్ గురించి అంటే ఆల్రెడీ వాళ్ళు ఇష్యూ చేసిన ఎన్సిడీస్ ఏవైనా ఉన్నట్టయితే వాటికి ప్రాపర్గా వీళ్ళు పేమెంట్ చేస్తున్నారా లేదా, ఇంట్రెస్ట్ పేమెంట్లు కానివ్వండి, అసలు రీపే చేయడం కానివ్వండి. అలానే ఏవైనా డిఫాల్ట్స్ ఉన్నా, లేట్ పేమెంట్స్ ఉన్నా కూడా ఇవి ఐపీఓస్లని వీటిల్లో కూడా ప్రాస్పెక్టస్ ఉంటాయి. అంటే ప్రతి ఎన్సిడీకి కూడా ఒక ప్రాస్పెక్ట్స్ని రిలీజ్ చేస్తుంటుంది కంపెనీ. సో మీరు ఆ ప్రాస్పెక్టస్ డీటెయిల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. హిస్టారికల్గా వీళ్ళు ఏమేమి ఎన్సిడీలు ఇష్యూ చేశారు, వాటిల్లో ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా, ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నట్టయితే అలానే లేట్ పేమెంట్స్ ఉన్నా కూడా అలాంటి వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. సో అలా కాకుండా అంత ప్రాపర్గా ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నారు ఛానల్ నుంచి, ప్రాపర్గా పేమెంట్స్ చేస్తున్నారంటే అలాంటి కంపెనీని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి రేటింగ్స్. ప్రతి ఎన్సిడీకి ఇక్కడ మనకి ఇండియాలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, క్రిసిల్ కానివ్వండి, కేర్ కానివ్వండి, ఇక్రా కానివ్వండి, ఇవన్నీ కూడా రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. అంటే AAA అని, AA అని, BB, BBB, CD ఇలా ఇస్తుంటాయి అనమాట. డి అంటే డిఫాల్ట్ అనమాట. డీలో అంటే డి రేటింగ్ ఇచ్చారంటే ఇంకా కంపెనీ డిఫాల్ట్ అవుతుంది, అయ్యే ఛాన్స్ ఉంది, లేకుంటే అయ్యిందన్నమాట. సో ఎనీవే డి అలానే సి అలానే బి కూడా కన్సిడర్ చేయొద్దు. నేనేం సజెస్ట్ చేస్తానంటే AAA కానివ్వండి, AA కానివ్వండి, ఈ రెండు మాత్రమే, ఈ రెండు కేటగిరీస్ రేటింగ్స్ ఉంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచించండి. మిగతా ఏరియాస్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. బట్ రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో AAA కానివ్వండి, AA కానివ్వండి, ఇవి ఉన్నాయి మాత్రమే పరిగణలోకి తీసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే AAA ఉన్న వాటి ఇంట్రెస్ట్ రేట్స్తో పోల్చుకుని AAA, AA ఉన్న రేటింగ్స్ ఇంట్రెస్ట్ రేట్స్తో పోల్చుకుంటే BBB ఉన్న రేటింగ్ బాండ్స్ మీకు ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. మేబీ 0.5%, 1% ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. బట్ డోంట్ టెంప్ట్ విత్ రిటర్న్. సో రిటర్న్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేద్దామని మాత్రం ఆలోచించొద్దు. ఎందుకంటే వాటిల్లో వీటితో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే రిస్క్ అంటే రీపేమెంట్ రిస్క్ కానివ్వండి, కంపెనీ ఫైనాన్షియల్గా అంత ప్రాపర్గా లేకపోయినా కూడా అట్లాంటి లోయర్ గ్రేడ్స్ అసైన్ చేస్తారనమాట. సో ఆల్వేస్ AAA ఆర్ AA ఉన్న రేటింగ్స్ బాండ్స్ మాత్రమే, బాండ్స్ అంటే ఐ మీన్ టు సే ఇక్కడ ఎన్సిడీస్ని కూడా మనం బాండ్స్ అని కూడా అంటుంటాం. సో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా వీటిల్లో 2 కేటగిరీస్ ఉంటాయి, సెక్యూర్డ్ ఎన్సిడీస్ అలానే నాన్ సెక్యూర్డ్ ఎన్సిడీస్. సో జనరల్గా సెక్యూర్డ్ ఎన్సిడీస్ కంటే నాన్ సెక్యూర్డ్ ఎన్సిడీస్ మళ్ళీ అగైన్ కొంచెం ఎక్కువ రేట్ని ఇస్తూ ఉంటాయి. బట్ ఆల్వేస్ సెక్యూర్డ్ ఎన్సిడీస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెక్యూర్డ్ ఎన్సిడీస్ అంటే మీనింగ్ ఏంటంటే కంపెనీకి ఏవైతే అసెట్స్ ఉంటాయో, ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నామో కంపెనీ దగ్గర ఎన్సిడీస్లో, దానికి మన కంపెనీ అసెట్స్ బ్యాకింగ్ ఉంటుంది అనమాట. అంటే ఈవెన్ కంపెనీ ఇన్ కేస్ రీపే చేయలేకపోయిన ఇంట్రెస్ట్లు కానివ్వండి, అసలు కానివ్వండి, కంపెనీ అసెట్స్ని అమ్మేసి మనకి రీపే చేస్తారు. గవర్నమెంట్ వాట్ ఎవర్ బ్యాంక్రప్సీ రిలేటెడ్ కోడ్ ఎంటర్ అయిన తర్వాత. సో ఆ ప్రొసీడింగ్స్ ఉంటాయి అనమాట. మేబీ కొంత డిలే కావచ్చు, కాకపోతే నాన్ సెక్యూర్డ్ వాటిల్లో మనకు అసలు కూడా రాకపోయే అవకాశం ఉంటుంది అనమాట. సెక్యూర్డ్ వాటిల్లో అసలు మేబీ పూర్తిగా రావచ్చు, ఈవెన్ కంపెనీ డిఫాల్ట్ అయినా కూడా పూర్తిగా రాకపోయినా కొంతైనా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ ఛాన్స్ రాకుండా మిగతా పాయింట్స్ కూడా మనం ఇన్వెస్ట్ చేసే ముందే బాగా కేర్గా క్లీన్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఆ సిచ్యువేషన్ కూడా రాకుండా మనం ఎక్కువ రేట్ని వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా టెన్యూర్ ఆర్ మెచ్యూరిటీ పీరియడ్ అంటే ప్రతి ఎన్సిడీకి కూడా 2 years అని చెప్పి, 3 years అని చెప్పి, 5 years, 8 years, 10 years ఇలా టెన్యూర్స్ ఉంటూ ఉంటాయి. అంటే ప్రతి ఎన్సిడీకి ఈ టెన్యూర్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఇన్వెస్ట్ చేయాల్సిందల్లా కూడా నా సజెషన్ ఏంటంటే షార్ట్ టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ టర్మ్కి లాంగ్ రన్కి పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏముండవు ఇంట్రెస్ట్ రేట్లు. సో షార్ట్ రన్ అంటే 2 years, షార్ట్ టర్మ్ అంటే 2 years కానివ్వండి, మేబీ 3 years కానివ్వండి. సో చిన్న పీరియడ్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల మనకు కొంచెం రిస్క్ తగ్గించుకోవచ్చు డ్రాస్టిక్గా. ఎందుకంటే 8 years, 10 years అంతంత పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటే సో జనరల్గా కంపెనీస్ కూడా గ్రోత్ సైకిల్స్ డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఓకే, సో మేబీ 10 years పీరియడ్లో కంపెనీ ఏమైనా కావచ్చు, రైట్? సో కంపెనీ మంచి ఫైనాన్షియల్ పొజిషన్స్ నుంచి డిటీరియోరేటెడ్ పొజిషన్ కూడా రావచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి రీపేమెంట్ అయ్యే ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్. సో అలాంటి సినారియోస్ క్రియేట్ కాకుండా షార్ట్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు మోస్ట్ లైక్లీ అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ కాకుండా మనం ప్రాపర్గా మన ఏదైతే ఇన్వెస్ట్ చేసామో మంచి రిటర్న్తో వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్. ఆల్రెడీ మనం ముందుగానే డిస్కస్ చేసుకున్న ఇంట్రెస్ట్ రేట్ల గురించి. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా ఇంపార్టెంట్. అగైన్ వన్ మోర్ పాయింట్, ఇంట్రెస్ట్ రేట్లు ఇష్యూకి డిఫరెన్స్ ఉంటూ ఉంటే సో క్రెడిట్ రేటింగ్ హైయెస్ట్ ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి.
సో లోయెస్ట్ ఉన్న వాటికి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా సో దాని బేసిస్ని మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లు. ఇంట్రెస్ట్ రేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇంట్రెస్ట్ రేట్లు ఇష్యూ కంపెనీకి కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, సో హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటి ఇంట్రెస్ట్ రేట్లు కొంచెం తక్కువగా ఉంటాయి, లోయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటికి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఉండొద్దు. సో హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏమున్నాయో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుండండి. ఇంకా ఎఫెక్టివ్ ఈల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 years దాంట్లో ఇన్వెస్ట్ చేసాం. 3 years దాంట్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో మనకి మంత్లీ క్వార్టర్లీ రిటర్న్స్ కూడా వస్తుంటే అవి సెలెక్ట్ చేసుకోకుండా మనం క్యూములేటివ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. క్యూములేటివ్ అంటే మనకి 3 years తర్వాత అంటే మధ్యలో మనకి ఏమీ ఇంట్రెస్ట్ పేబ్యాక్ అవసరం లేదు. 3 years అయిన తర్వాత అసలు వడ్డీ కలిపి మనకి ఇవ్వాలి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సో మనకి మరి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది కదా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంటుంది. అది అసలు యాడ్ అవి దాని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే వడ్డీ మీద వడ్డీ వస్తుంది. అందువల్ల యాక్చువల్ కూపన్ రేట్ కంటే కూడా ఈ ఎఫెక్టివ్ ఈల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వడ్డీ మీద వడ్డీ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి. సో దాన్ని మనం ఎఫెక్టివ్ ఈల్డ్ అంటాం అన్నమాట. సో బట్ ఎనీవే మనం కన్సిడర్ చేయాల్సింది అయితే మాత్రం ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఆర్ కూపన్ రేట్ ఉందో దాన్ని కన్సిడర్ చేయాలి. ఈ ఎఫెక్టివ్ ఈల్డ్ని మనం కన్సిడర్ చేయాలి. ఇంకా ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ ఇవి మంత్లీ ఉంటాయి, అలానే క్వార్టర్లీ ఉంటే సెమీ యాన్యువల్, అలానే క్యూములేటివ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఎవరైతే అంటే రిటైరీస్ ఉంటారో, ముఖ్యంగా రిటైరీస్ కానివ్వండి, మంత్లీ రిటర్న్ కావాలి అనుకుంటారో వాళ్ళు మంత్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మంత్లీ మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, మన ఎక్స్పెన్సెస్ పర్పస్కి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా కాకుండా మనకి మంత్లీ ఇంట్రెస్ట్ అవసరం లేదు, రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్యూములేటివ్గా తీసుకోవాలనుకుంటే క్యూములేటివ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ఎన్సిడీస్ మనం వన్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉందా అంటే ఏదైతే 10 years సెలెక్ట్ చేసుకుంటామో అంతవరకే ఉండాలా, మధ్యలో ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉందా? ఇప్పుడు వచ్చే ఎన్సిడీస్ అన్నీ కూడా మన డీమ్యాట్ అకౌంట్ ఇస్తామని అప్లై చేసేటప్పుడు సో మన డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి, అంటే ఇవి ట్రేడ్ అవుతూ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీడే మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, అంటే టెక్నికల్గా అయితే ఎగ్జిట్ అవ్వచ్చు, బట్ లిక్విడిటీ అయితే చాలా తక్కువ ఉంటుంది, ముఖ్యంగా ఇండియాలో. ఇవైతే బాండ్స్ ఉన్నాయి వెస్ట్రన్ కంట్రీస్లో అయితే చాలా యాక్టివ్గా ట్రేడ్ అవుతుంటాయి, షేర్స్లోనే ట్రేడ్ అవుతుంటాయి. ఎనీ టైమ్ వీ కెన్ ఎంటర్ అండ్ ఎనీ టైమ్ వీ కెన్ ఎగ్జిట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇండియాలో మాత్రం మార్కెట్స్ వచ్చేసి చాలా ఇల్లిక్విడ్గా ఉంటాయి. సో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది, అంటే మనం అమ్మాలనుకున్నా కొనేవాళ్ళు ఉండరు. సో ఎగ్జిట్ అవ్వడం కొంచెం కష్టం, ఈవెంతో ఇవి ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకున్నప్పటికీ. సో అది అంత వైబుల్ ఆప్షన్ కాదనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఏదైతే పీరియడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో మెచ్యూరిటీ పీరియడ్ 2 years కానివ్వండి, 3 years కానివ్వండి, 5 years కానివ్వండి, అంతవరకు మనం ఉంటాం, అంతవరకు ఈ మనీతో మనకు అవసరం లేదనుకుంటే మాత్రమే దాని బేసిస్కునే మీరు ఆ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది ఎన్సిడీస్కి? ఏదైతే మన ట్యాక్స్ బ్రాకెట్ ఉంటుందో నార్మల్ ట్యాక్స్ బ్రాకెట్ లైక్ 20% మన ట్యాక్స్ పే చేస్తుండొచ్చు, 30% పే చేస్తుండొచ్చు. ఏదైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అది మన రెగ్యులర్ ఇన్కమ్లో యాడ్ అయిపోతుంటుంది. యాడ్ అయిపోయి యాజ్ పర్ ది ట్యాక్స్ బ్రాకెట్ ట్యాక్స్ కట్ అవుద్ది అనమాట. సో దీనికి ఎలాంటి టీడీఎస్ కట్ చేయరు, ఎందుకంటే ఇవి లైక్ సెక్యూరిటీస్లా కన్సిడర్ చేయబడతాయి కాబట్టి, లైక్ షేర్స్ లాగా దీనికి ఎలాంటి టీడీఎస్ కట్ చేసి మన ఇంట్రెస్ట్ ఇవ్వరన్నమాట. మొత్తం ఇంట్రెస్ట్ మనకి ఇచ్చేస్తారు. అది మనం యాన్యువల్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేసేటప్పుడు మన ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకొని మనకి ట్యాక్సిబుల్ బ్రాకెట్లోకి వచ్చినట్టయితే ట్యాక్స్ పే చేస్తాం, లేకుంటే లేదు. ఇంకా ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అంటే చాలామంది దీన్ని పట్టించుకోరు, ముఖ్యంగా కంపెనీ గురించి మీరు ఎంతో కొంత తెలుసుకోవాలి. ఈ ఎన్సిడీస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏ కంపెనీస్ అయితే ఎన్సిడీస్ ఆఫర్ చేస్తున్నారో ఆ కంపెనీ కోర్ బిజినెస్ గురించి లిటిల్ బిట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. దాని బిజినెస్ ఏంటి, అంటే ఇది లైక్ బ్యాంకింగ్ అంటే ఎన్బిఎఫ్సిస్ అనుకోండి, మేబీ వాళ్ళు వెహికల్ లోన్స్ ఇస్తున్నారా, లేకుంటే హోమ్ లోన్స్ ఇస్తున్నారా, లేకుంటే అదర్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతున్నాయా లేదా, కంపెనీ గ్రోత్లో ఉందా లేదా, అలానే కంపెనీ ప్రాఫిటబుల్లీ ఉందా, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కంపెనీ ప్రాఫిట్స్లో ఉందా లేదా, అంటే లాస్ట్ 3-4 years చూసుకున్నట్టయితే ప్రాఫిట్స్ రిపోర్ట్ చేస్తుందా లేదా. సో ప్రాఫిట్స్ రిపోర్ట్ చేయకుండా లాసెస్ రిపోర్ట్ చేస్తుంటే మాత్రం 80% ఇన్వెస్ట్ చేయదు అట్లాంటి కంపెనీలో. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి సింపుల్ మ్యాట్రిక్సే, మీరు పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటాయి. అలానే ఏదైతే నేను ప్రాస్పెక్టస్ అంటున్నానో అందులో కూడా వీళ్ళు ఇవన్నీ కూడా రిపోర్ట్ చేస్తారు, కంపెనీ బ్యాలెన్స్ షీట్ దగ్గర నుంచి ఇన్కమ్ స్టేట్మెంట్ ఇవన్నీ కూడా రిపోర్ట్ చేస్తారు. మీరు కీన్గా కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే
మీకు ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో అలా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది కూడా ఎట్లా స్టడీ చేయాలి ఏంటి అన్నది. ఇంకా మోస్ట్లీ ఈ ఎన్సిడీస్ ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ ఇష్యూ చేస్తుంటాయి కాబట్టి ఎన్బిఎఫ్సిస్లో ఇంకొక కీ మ్యాట్రిక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మట్టుకు మనం ఈక్విటీస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. బ్యాంక్స్ రిలేటెడ్ మనం స్టడీ చేసినట్టయితే ఎన్పిఎస్ గురించి మాట్లాడుతుంటాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇవి గ్రాస్ ఎన్పిఎస్ అని నెట్ ఎన్పిఎస్ అని ఉంటూ ఉంటాయి. సో ఇవి 2% బిలో ఉన్నట్టయితే కొంచెం బెటర్, అంటే లైక్ నెట్ ఎన్పిఎస్. గ్రాస్ ఎన్పిఎస్ 2-3% బిలో ఉన్నట్టయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో లెస్ దెన్ 1% ఉంటే ఇంకా బెటర్. సో ఇంచుమించు ఆ రేంజ్లో ఉండాలి తప్పితే 4%, 5% ఎన్పిఎస్ ఉన్నాయనుకోండి, సో అలాంటి కంపెనీస్ని కూడా కన్సిడర్ చేయొద్దు. సో ఇంకా ఈ కంపెనీస్ ఈ ఎన్సిడీస్లో ఏమైనా రిస్క్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతవరకు మనం రిస్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నాం ప్రతి పాయింట్ని. సో రిస్క్స్ అంటే కంపెనీ ఏమైనా హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోయింది అంటే కంపెనీ కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటే అవి లాసెస్లోకి వెళ్ళొచ్చు. మేబీ లైక్ ఎన్బిఎఫ్సిస్ అనుకోండి, సో వీళ్ళు కూడా మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ వీళ్ళు కూడా లోన్స్ ఇస్తుంటారు. హోమ్ లోన్స్ కానివ్వండి, వెహికల్ లోన్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. అక్కడ ఏమైనా డిఫాల్ట్స్ అయినాయి అనుకోండి, దాని ఎఫెక్ట్ మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే కంపెనీ మనకి ఇంట్రెస్ట్ పే చేయలేకపోయినా అది డిఫాల్ట్గా ట్రీట్ చేస్తాయి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో రేటింగ్ ఇమీడియట్గా తగ్గించేస్తుంటాయి. సో దానివల్ల మనకు అసలు కూడా కలెక్ట్ కాలేని సిచ్యువేషన్ కూడా అరైజ్ కావచ్చు. మేబీ కంపెనీ బ్యాంక్రప్సీకి వెళ్ళింది అనుకోండి, మేబీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 years తర్వాత 3 years తర్వాత మనకి అమౌంట్ రికవర్ అవుతుంది. బట్ మేబీ ఆ పీరియడ్లో మనకి లేని పని మెంటల్ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందువల్ల అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి రిస్క్స్ని మిటిగేట్ చేసుకోవడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అవి ఇప్పుడు డిస్కస్. ఆల్రెడీ ముందుగానే మనం చెప్పుకున్నట్టుగానే AAA ఆర్ AA రేటెడ్ బాండ్స్ ఆర్ ఎన్సిడీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మన టోటల్ సేవింగ్స్ అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేయము, కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ఆల్వేస్ బెటర్. సో ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని కూడా డిఫరెంట్ ఎన్సిడీస్లో డైవర్సిఫై చేసుకోండి. అంటే మేబీ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 అలా ఉంటుంది. మేబీ ఒక 20,000 అలా ఒక 5 కంపెనీస్లో హైలీ రేటెడ్ బాండ్స్ ఇన్వెస్ట్ చేయండి. సో దట్ ఏదైనా ఒక కంపెనీ అయినా డిఫాల్ట్ అయినా సో మనకి పెద్ద రిస్క్ ఉండదు. అలానే మనం ఎన్సిడీస్ 2 types ఉంటాయని చెప్పుకున్నాం కదా, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. సో ఆల్వేస్ సెక్యూర్డ్ ఎన్సిడీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన ఫైనాన్షియల్ సేవింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటి వాటిల్లో సెక్యూర్డ్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, అందులో ఒక 10% ఆర్ లెస్ దాన్ 10% మాత్రమే ఇలాంటి కొంచెం హై రేట్ని వచ్చే వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి కన్సిడర్ చేసుకోవచ్చు. అంతే తప్ప 10 lakhs పట్టుకెళ్ళి ఏదో 1-2 కంపెనీస్ ఎన్సిడీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రేట్ని వస్తాయి మంత్లీ అని చెప్పి అని అనుకోవద్దు. ఎందుకంటే వీటిల్లో కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే కూడా రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఆబ్వియస్గా రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి సో దాన్ని మనం ఆ హై రిటర్న్ని కూడా మనం కొంత మనకు వస్తే బెటర్ అని అనిపిస్తే మాత్రం కొంత పర్సెంట్ మీ ఫైనాన్షియల్ సేవింగ్స్లో కొంత పర్సెంట్ ఒక 10% ఆర్ లెస్ దెన్ 10% ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే బెటర్. అది నా సజెషన్. సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ ఎన్సిడీ గురించి. మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎన్సిడీస్లో ఇన్వెస్ట్ చేయాలి మీరు డిసైడ్ అయినట్టయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. సో ఈ ఎన్సిడీస్ ఎన్సిడీస్ ఇష్యూ చేసే ఏవైతే ఉన్నాయో కంపెనీస్, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలానే మన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ బ్యాంక్స్ నుంచి కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఓపెన్ పీరియడ్ ఏదైతే ఉందో ఎన్సిడీస్ ఓపెన్ పీరియడ్, ఆ పీరియడ్లో ఇవి మన అమౌంట్ బ్లాక్ అవుద్ది అనమాట. మన ఐపీఎల్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా అయితే అమౌంట్ బ్లాక్ అవుతుందో అలా బ్లాక్ అవుతుంది. ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినట్టయితే మనకి ప్రపోర్షనేట్గా వీళ్ళు అలాట్ చేస్తారు. సో మామూలుగా ఈక్వల్ సబ్స్క్రిప్షన్ అయినట్టయితే మనకి 100% వస్తాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ఓవర్ సబ్స్క్రిప్షన్స్ పెద్దగా ఏమి ఉండవు వీటిల్లో. మేబీ 1 or 2% అడిషనల్గా సబ్స్క్రైబ్ అయినప్పటికీ వాళ్ళు ఆ లిమిట్ని పెంచుతారనమాట. పెంచేసి మనకు 100% ఇచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్ లైక్లీ. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు వీటిల్లో. హోప్ మీకు ఎన్సిడీస్ గురించి 100% క్లారిటీ వచ్చింది అనుకుంటే ఎన్సిడీస్ అంటే ఏంటి, వాటిల్లో ఫీచర్స్ ఏంటి, వాటిలో రిస్క్స్ ఏంటి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా. సో మీకు ఇంకా డీమెట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, ఎల్ఎస్లు అలానే అబ్స్ట్రాక్ట్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. అవి యూజ్ చేసుకుని మీ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని సో దట్ మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఇట్లాంటి మీకు క్వాలిటీ కంటెంట్ తీసుకురావడానికి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.